తెలుగు సినిమా ప్రేక్షకులకి ప్రముఖ నటి కల్పిక గణేష్ అందరికీ తెలుసు. ఆరెంజ్ సినిమాలో జెనీలియా స్నేహితురాలిగా కనిపించి గుర్తింపు పొందింది కల్పిక. తర్వాత జులై, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సారొచ్చారు, పడిపడి లేచే మనసు, హిట్, ఫస్ట్ కేస్, యశోద వంటి సినిమాలో నటించింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గిన తరుణంలో ఆడదా పాడదా మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. తాజాగా ఒక పబ్లో తనపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం కల్పిక తన బర్త్డే వేడుక కోసం ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ప్రిజం పబ్కు వెళ్ళింది. అయితే అక్కడ బర్త్డే కేక్ని తీసుకురావడం గురించి పబ్ సిబ్బంది కల్పిక మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ వాగ్వాదం కాస్త తీవ్రంగా మారి పబ్ సిబ్బంది ఆమెపై దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తనపై పబ్ సిబ్బంది అనుచితంగా మాట్లాడినట్టుగా తెలిపింది. వారు తనని డ్రగ్గిస్ట్ అంటూ అవమానించారని, బూతులు తిడుతూ దాడికి దిగినట్టుగా వాపోయింది. తన గౌరవం దెబ్బతిందని, మానసికంగా సైతం వేదన చెందినట్టుగా వాపోయింది. అలాగే ఈ ఘటనపై పోలీసులకి కంప్లైంట్ చేయడానికి వెళ్లినప్పటికీ అక్కడ కూడా తగిన స్పందన లభించలేదు అని ఆరోపించింది. పోలీసులు తన ఫిర్యాదును సీరియస్గా తీసుకోకపోవడం బాధ కలిగించిందని తెలిపింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం వారు సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలం సేకరించే పనిలో ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో నటుడు అభినవ్ గోమటం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తనను వేధించారని ఇన్స్టాలో పలు ఇంటర్వ్యూస్లో ఆమె ఆరోపణ చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోలీసుల్ని కూడా రిక్వెస్ట్ చేశారు. వరుస వివాదాలతో ఆమె సినీ వర్గాల్లో చర్చానీయాంశంగా మారుతున్నారు.